ఉదయం 8 గంటలు. వాతావరణం ఎప్పట్లా లేదు. ఆకాశం కొద్దిగా మేఘావృతమై ఒక రకమైన ఉక్కపోతతో ఉంది. ఏ గాలి వీచకపోవడం వల్ల చెట్లాకులు కూడా నిశ్చలంగా ఉండిపోయాయి. ప్రకృతిలో ఉన్న ఈ భయంకరమైన నిశ్శబ్దం రాజేశ్వరి గారింట్లో రాబోతున్న ఓ పెద్ద తుఫానుకు సంకేతంలా అనిపిస్తోంది. పూజ గదిలో రాజేశ్వరి గారు దీపం వెలిగిస్తున్నారు. కానీ ఆమె చేతులు వణుకుతుండడం వల్ల దీపం అటు ఇటు కదులుతోంది. పల్లవి వస్తోంది అన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె ప్రాణాల అరచేతులు పెట్టుకుని కూర్చున్నారు. నా కొడుకు పల్లవి బ్రతికి ఉందని తెలుసుకునే ఆవేశంతో ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు అంజలి వెళ్ళి వాడిని ఆపి మరీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా పల్లవి వాడి కళ్ళ ముందుకొస్తే వాడి మనసు ఏమవుతుంది? నా పాపం నా కుటుంబ పునాదుల్ని కదిలించబోతుందా అని రాజేశ్వరి గారు భయంతో దేవుడి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. వంటగదిలో పనిచేస్తున్న అంజలి మనసంతా గుమ్మం మీదే ఉంది. ఆమెకు ఆదిత్య మీద నమ్మకం ఉంది. ఆదిత్యకి పల్లవి బతికుందని ముందే తెలుసు. ఆ నిజం తెలిసిన తర్వాతే ఆ గతాన్ని వెనక్కి వదిలేసి ఆదిత్య తనను తన జీవితంగా ఎంచుకున్నాడు. కానీ ఒక విషయం తెలియడం వేరు. ఆ ప్రాణంగా ప్రేమించిన మనిషి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కళ్ళ ముందు చూడటం వేరు. పల్లవిని చూడగానే ఆదిత్య మళ్ళీ పాత ప్రేమ చిగురుస్తుందా? ఆమెను చూడగానే నన్ను మర్చిపోయి పల్లవి దగ్గరకు వెళ్ళిపోతాడా? నా త్యాగం, నా ప్రేమ అన్నీ ఒక్క రోజుతో ముగిసిపోతాయా? అంజలి మెదడులో 100 ప్రశ్నలు బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. తన కొత్త కాపురాన్ని కాపాడుకోవాలన్న స్వార్థం ఆమెలో లేదు. కానీ తన ప్రాణంగా ఆరాధించే భర్త మళ్ళీ ఎక్కడ కుంగిపోతాడో అన్న భయం ఆమెను తొలిచేస్తుంది. సరిగ్గా అప్పుడే ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మోగింది. ఆ శబ్దానికి పూజ గదిలో ఉన్న రాజేశ్వరి గారి చేతిలో ఉన్న హారతి పళ్ళెం కంగుమని కింద పడింది. అంజలి చేతిలో ఉన్న గరిట కింద పడింది. ఆమెకు శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. సమయం ఆసన్నమైంది. పల్లవి వచ్చింది. అంజలి తన గుండెను రాయి చేసుకుని తన చీర కొంగును సరిచేసుకుంటూ నెమ్మదిగా తన అడుగులు మెయిన్ డోర్ వైపు వేసింది. తలుపు లాక్ తీసి నెమ్మదిగా వెనక్కి లాగింది అంజలి. తలుపు అవతల ఒక అమ్మాయి నిలబడింది. లేత పసుపు రంగు చుడీదార్, భుజానికి ఒక సింపుల్ బ్యాగ్, ముఖంలో ఎలాంటి మేకప్ లేదు. ఒకప్పుడు ఆదిత్య ప్రాణంగా ఆరాధించిన అందం ఆమెది. కానీ ఇప్పుడు ఆ ముఖంలో అనారోగ్యం, ఎన్నో ఏళ్ల అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఒక అంతులేని విషాదం నిండి ఉంది. ఆమె పల్లవి. ఆదిత్య కన్నీళ్లకు, త్యాగానికి, ఇన్నాళ్ల నరకానికి ప్రతిరూపమైన పల్లవి. పల్లవి అంజలిని చూసింది. అంజలి మెడలో ఉన్న నల్లపూసలు, నుదుటి మీద ఉన్న ఎర్రటి కుంకుమ, ఆ ఇంట్లో ఒక ఇల్లాల్లా ఆమె నిలబడి ఉన్న విధానం చూసి పల్లవికి పరిస్థితి అర్థమైపోయింది. ఆదిత్యకు పెళ్ళయిందని, అతని జీవితంలో ఓ కొత్త దేవత వచ్చిందని ఆమెకు బహుశా తెలుసు. నేను పల్లవిని. రాజేశ్వర్ గారు ఉన్నారా? పల్లవి గొంతు ఎంతో సన్నగా వణుకుతూ బయటకు వచ్చింది. అంజలి ఏమీ మాట్లాడలేక కేవలం తల ఊపి లోపలికి రమ్మని దారిచ్చింది. నా భర్త మొదటి ప్రేమ ఈ గడప దాటి లోపలికొస్తుంది. అంజలి మనసులో ఒక వింతైన అలజడి. కానీ ఆమె కళ్ళల్లో పల్లవి పట్ల ద్వేషం లేదు. ఒక తెలియని జాలి మాత్రమే ఉంది. పల్లవి నెమ్మదిగా గడప దాటి లోపలికి అడుగుపెట్టింది. ఇన్నేళ్ల తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెడుతున్నందుకు ఆమె అడుగులు తడబడుతున్నాయి. హాల్లోకి రాగానే ఆమె చూపులు నేరుగా పూజగది దగ్గర వణికిపోతూ నిలబడిన రాజేశ్వరి గారి మీద పడ్డాయి. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేశ్వరి గారు ఆమెను చూడగానే అపరాధ భావంతో ఒక అడుగు వెనక్కి వేశారు. సరిగ్గా అదే సమయంలో అంజలి, ఎవరొచ్చారు అంటూ మెట్ల మీద నుంచి కిందకు దిగుతున్నాడు ఆదిత్య. చేతిలో తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని అంజలి ఇస్త్రీ చేసిన బ్లూ షర్ట్ వేసుకుని ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. నా కార్ కీస్ ఎక్కడ పెట్టావు? ఇవాళ ఆఫీస్లో కొంచెం త్వరగా వెళ్ళాలి అంటూ తల దించుకొని అడుగులు వేస్తున్నాడు. అంజలి గొంతులో మాటలు రావడం లేదు. గుండె ఆగిపోయే ఉత్కంఠత. ఇప్పుడేం జరుగుతుంది? ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడు? ఇన్నాళ్ళు ఆమె బతికుందని ఉత్తరం ద్వారా మాత్రమే తెలుసు. ఇప్పుడు కళ్ళ ముందు చూస్తే అతని మనసు ఏమవుతుంది? అంజలి కళ్ళు ఆదిత్య మీదే ఉన్నాయి. ఆదిత్య తల పైకెత్తి చూశాడు. అతని చూపులు నేరుగా హాల్ మధ్యలో నిలబడి ఉన్న పల్లవి మీద పడ్డాయి. పల్లవిని చూడగానే ఆదిత్య అడుగులు ఆగిపోయాయి. హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. నువ్వు బతికే ఉన్నావా పల్లవి అంటూ ఆదిత్య ఆవేశంగా వెళ్ళి ఆమెను కౌగిలించుకుంటాడని అంజలి మనసు పదే పదే భయపడుతోంది. పల్లవి కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆదిత్య పల్లవి గొంతు పగిలిపోయింది. నన్ను క్షమించాదిత్య. నీకు నిజం చెప్పకుండా ఇన్నేళ్లు దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించు. నేను బతికే ఉన్నాను అంటూ ఏడ్చేసింది పల్లవి.
ఆమెకు ఆదిత్యకు నిజం తెలుసన్న విషయం తెలీదు. తను చనిపోయిందనే భ్రమలోనే ఆదిత్య ఇన్నాళ్ళు కుమిలిపోతున్నాడని ఆమె నమ్ముతుంది. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆదిత్య ముఖంలో ఎలాంటి షాక్ లేదు. అతని చేతుల్లో ఉన్న బ్యాగ్ కింద పడలేదు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి కాలేదు. అతను ఎంతో ప్రశాంతంగా ఓ లోతైన నిశ్శబ్దంతో పల్లవినే చూస్తూ మెట్లు దిగి కిందకొచ్చాడు. ఆదిత్య పల్లవికి 2 అడుగుల దూరంలో ఆగాడు. అతని కళ్ళల్లో ఆమె పట్ల అపారమైన గౌరవం, ఒక పాత మిత్రురాలని చూసినంత ప్రశాంతత ఉన్నాయి తప్ప ప్రాణం లేచొచ్చిన ఆవేశం లేదు. ఒక మృగంలా మారిన ఆదిత్య ఇప్పుడు ఎంతటి పరిపక్వత సాధించాడో ఆ నిలబడ్డంలోనే తెలుస్తోంది. ఆదిత్య ఎంతో మృదువైన స్వరంతో స్పష్టంగా అన్నాడు, నాకు తెలుసు పల్లవి, నువ్వు బతికే ఉన్నావని, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నావని నాకు ముందే తెలుసు. ఆ ఒక్క మాట వినగానే పల్లవి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఏడుపు ఆగిపోయింది. నీకు నీకు తెలుసా? ఎలా? పల్లవి వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆదిత్య నెమ్మదిగా తన చూపులు పల్లవి మీద నుంచి తిప్పి పూజగది దగ్గర నిలబడి ఏడుస్తున్న తన తల్లి రాజేశ్వరి గారి మీదకి తీసుకెళ్లాడు. కొన్ని నెలల క్రితం అమ్మ గదిలో నా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక పాత డైరీలో నువ్వు రాసిన ఉత్తరం నాకు దొరికింది పల్లవి. ఆదిత్య ఎంతో స్థిరంగా చెబుతున్నాడు. ఆ ఉత్తరంలో నువ్వు స్పష్టంగా రాశావు, నేను నా ఆదిత్య జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా ఆదిత్యను జాగ్రత్తగా చూసుకోండి అని. ఆ ఉత్తరం చదివిన క్షణమే నాకు అర్థమైంది, ఆ రోజు యాక్సిడెంట్లో నువ్వు చనిపోలేదని, అమ్మ నిన్ను బెదిరించి అంబులెన్స్లో దూరం పంపించిందని, నా ప్రేమ ఇంకా ఈ భూమి మీదే బతికుందని. పల్లవికి ఇప్పుడు అంతా అర్థమైంది. తను దాచిన నిజం ఆదిత్యకు ముందే తెలుసని. మరి తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎందుకు వెతుక్కుంటూ రాలేదు ఆదిత్య? పల్లవి కన్నీళ్లతో అడిగింది. నా కోసం ప్రాణాలిచ్చే నువ్వు నేను బతుకున్నానని తెలిసినా కూడా ఎందుకు సైలెంట్ అయిపోయావు? ఆదిత్య నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అతని చూపులు హాల్లో ఒక మూలను నిలబడి కన్నీళ్ళు ఆపుకుంటూ ఇదంతా చూస్తున్న అంజలి వైపు వెళ్ళింది. ఆదిత్య అడుగులు వేసుకుంటూ వెళ్ళి అందరి ముందు అంజలి పక్కన నిలబడ్డాడు. ఏమాత్రం సంకోచం లేకుండా ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంజలికి ఆ స్పర్శ తగలగానే ఆమె గుండెల్లో ఉన్న భయాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఆ రోజు ఆ ఉత్తరం చదివినప్పుడు నా మెదడు పని చేయలేదు పల్లవి. ఆదిత్య అంజలి చేతిని పట్టుకుని పల్లవితో చెప్తున్నాడు. నా జీవితాన్ని నాశనం చేసిన ఈ ఇంటి మీద, అమ్మ మీద విపరీతమైన అసహ్యం వేసింది. నిన్ను వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, నా గతాన్ని మళ్ళీ తెలుసుకోవాలని ఆవేశంగా ఇల్లు వదిలి బయటకు వెళ్ళాను. ఒక మెకానిక్ షెడ్ దగ్గర కూర్చొని ఆవేశంతో కోపంతో మళ్ళీ మందు బాటిల్ పట్టుకున్నాను. ఆదిత్య అంజలి వైపు ఎంతో ఆరాధనగా చూస్తూ అన్నాడు. కానీ ఆ చీకట్లో నా వెనుక ఒక దేవతలా వచ్చి నిలబడింది అంజలి. నా గతాన్ని, నా చేదును, నా నరకాన్ని నాకంటే ఎక్కువగా అర్థం చేసుకున్న మనిషి ఆమె. ఆ రోజు ఆమె నాతో ఒక్క మాట అంది, ఆ అమ్మాయి నిన్ను ప్రాణంగా ప్రేమించింది, నువ్వు ఇలా బతకడం ఆమె కోరుకోదు అని. ఆదిత్య కళ్ళల్లో ఒక తీయని చిరునవ్వు కనిపించింది. నేను ఆ రోజు అంజలిని అడిగాను, నా పల్లవి మనసు ఎలా ఉంటుందో నీకెలా తెలుసు అని. అప్పుడు ఆమె కళ్ళల్లో చూసిన ఓ బరువైన మౌనం, ఆ లొంగుబాటు వెనుక ఉన్న బలం నా మనసును పూర్తిగా మార్చేశాయి. నా కోసం త్యాగం చేసి దూరంగా వెళ్ళిపోయిన నీ ప్రేమ ఎంత గొప్పదో, నా గతాన్ని మోస్తూ నా కోసం నిలబడిన ఈమె ప్రేమ కూడా అంతే గొప్పదని నాకు ఆ క్షణంలో అర్థమైంది. ఆదిత్య పల్లవి వైపు తిరిగి ఎంతో స్పష్టంగా ఒక భర్తగా, ఒక పరిణితి చెందిన మనిషిగా చెప్పాడు. నువ్వు చనిపోయావన్న సానుభూతితో లేదా నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నేను అంజలిని స్వీకరించలేదు. నువ్వు బతికే ఉన్నావని, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నావని నాకు స్పష్టంగా తెలిసిన తరువాతే నా జీవితానికి అసలైన వెలుగు అంజలి మాత్రమే అని నేను నిర్ణయించుకున్నాను. నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళే పిచ్చితనం కన్నా నా వర్తమానాన్ని, భవిష్యత్తును తన చేతుల్లో పెట్టిన అంజలితో నిలబట్టమే నిజమైన ప్రేమని నాకు ఆ రోజే అర్థమైంది. నువ్వు నా మొదటి ప్రేమవి, అదొక అందమైన గతం. కానీ అంజలి నా జీవితం, నా ముగింపు. ఆ మాటలు వింటున్న అంజలికి కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఇన్నాళ్ళు ఆమె మనసులో ఉన్న చిన్న అభద్రతాభావం శాశ్వతంగా ముక్కలైపోయింది. ఆదిత్య తనను ఒక ఆప్షన్గా ఎంచుకోలేదు, తనని ఏకైక గమ్యంగా ఎంచుకున్నాడని ఆమెకు అర్థమైంది. ఒక భార్యగా ఇంతకంటే గొప్ప కానుక ఏముంటుంది? పల్లవి ఆదిత్య మాటలు వింటున్న ఆనందంతో ఏడ్చేసింది. నాకు తెలుసు ఆదిత్య, నీ కళ్ళల్లో ఉన్న స్పష్టత చూస్తుంటేనే తెలుస్తుంది. నువ్వు ఎంత అదృష్టవంతుడివో ఆ దేవుడికే తెలియాలి. నా ఆదిత్యను
ఆ నరకం నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నేను చనిపోయినా నీకు రుణపడి ఉంటాను అంజలి. పల్లవి చేతులు జోడించి ఆమె వైపు చూసింది. చనిపోవడమా? ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు పల్లవి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకేమైంది? పల్లవి పెదవుల మీద ఒక విషాదకరమైన చిరునవ్వు కనిపించింది. ఆమె కళ్ళల్లోంచి రాలుతున్న కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె శరీరంలో ఏమాత్రం బలం లేనట్టుగా, ఎంతో అలసిపోయినట్టుగా నెమ్మదిగా అక్కడున్న సోఫాలో కూర్చుంది. నేను నీ జీవితంలోకి తిరిగి రావడానికి రాలేదు ఆదిత్య. నీ కాపరాన్ని కూల్చి నా పాత స్థానాన్ని వెతుక్కోవడానికి రాలేదు. ఆ హక్కు నాకెప్పుడూ పోయింది. పల్లెవాగుతూ ఎంతో భారంగా గాలి పీల్చుకుంటూ చెప్పింది. నేను ఇక్కడికొచ్చింది నా ఆఖరు రోజులు నిన్నొక్కసారి ప్రశాంతంగా చూసి వెళ్ళడానికి. హాల్లో అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు. 2 నెలల క్రితం నాకు తరచూ జ్వరం వస్తుంటే ఆసుపత్రికి వెళ్ళాను. కొన్ని టెస్టులు చేశారు. పల్లవి గొంతు బొంగురుపోయింది. నాకు బ్లడ్ క్యాన్సర్ ఆదిత్య, అడ్వాన్స్ స్టేజ్. డాక్టర్లు ఆశ వదిలేశారు. నా చేతిలో ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఆ మాట వినగానే ఆదిత్య గుండె ఆగినంత పనైంది. అంజలి 2 చేతులతో తన నోరు మూసుకుంది. రాజేశ్వరి గారు, అయ్యో దేవుడా, నా పాపేమీ పండింది అంటూ అక్కడే కుప్పకూలిపోయారు. నాకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసినప్పుడు నాకు ఒకటే భయం వేసింది. పల్లవ కన్నీళ్లతో ఆదిత్య కళ్ళల్లోకి చూస్తోంది. నేను చనిపోయిన తర్వాత ఎప్పటికైనా నీకు నేను క్యాన్సర్తో చనిపోయానని తెలిస్తే నువ్వు నన్ను కాపాడుకోలేకపోయాను అన్న గిల్ట్తో మళ్ళీ కుంగిపోతావేమో అని భయం వేసింది. నేను ఆ క్యాన్సర్తో చనిపోతే దానికి కారణం మీ అమ్మగారు అనుకుని నువ్వు మళ్ళీ మీ కుటుంబాన్ని దూరం చేసుకుంటావని భయపడ్డాను. అందుకే నా చావు నా చేతుల్లో లేదు, అది దేవుడు రాత అని నీకు చెప్పి వెళ్ళాలని వచ్చాను. దానికి ఎవరూ బాధ్యులు కారు. నువ్వు ఎలాంటి అపరాధ భావం లేకుండా అంజలితో సంతోషంగా ఉండాలి. అదే నా ఆఖరి కోరిక. పల్లవి మాటలు ఆ ఇంట్లో ఒక విషాద గీతంలా ప్రతిధ్వనించాయి. తాను చనిపోబోతున్నానని తెలిసినా కూడా తాను ప్రేమించిన వాడికి ఎలాంటి బాధ మిగలకూడదని ఆఖరి క్షణంలో కూడా ఇంత త్యాగం చేసిన పల్లవి ప్రేమ ముందు అందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఒకవైపు తన సర్వస్వాన్ని ధారపోసిన అంజలి ప్రేమ, మరోవైపు చావు ముంగిట కూడా తన ప్రియుడి సంతోషాన్ని కోరుకుంటున్న పల్లవి త్యాగం. ఈ 2 స్వచ్ఛమైన ఆత్మల ముందు ఆదిత్య ఒక చిన్న పిల్లాడిలా రోధించాడు. ఆదిత్య కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారుతున్నాయి. అంజలి తన బాధను ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి పల్లవిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. 2 ఆడపిల్లలు ఒకరి త్యాగాన్ని మరొకరు అర్థం చేసుకుని మౌనంగా ఏడ్చారు. ఆదిత్య నెమ్మదిగా పల్లవి దగ్గరకు వచ్చాడు. అతని గొంతులో అనంతమైన బాధ ఉంది, కానీ ఆమె ధైర్యం చెప్పాలన్న ఆరాటం కూడా ఉంది. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పల్లవి, ఆదిత్య ఎంతో దృఢంగా అన్నాడు. నీ ఆఖరి శ్వాస వరకు ఈ ఇల్లే నీ ఇల్లు. నేను అంజలి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. పల్లవి కన్నీళ్లతో అంజలి వైపు చూసింది. తన భర్త మొదటి ప్రేమను, అది కూడా క్యాన్సర్ పేషెంట్ను ఇంట్లో ఉంచుకోవడానికి ఏ భార్యైనా ఒప్పుకుంటుందా? కానీ అంజలి ముఖంలో ఎలాంటి స్వార్థం లేదు. పల్లవి ఒక శత్రువులా ఆమె కనిపించలేదు. తన భర్తను కాపాడిన ఒక దేవతలా కనిపించింది. అంజలి పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు మా ఇంట్లో ఒక దేవతవి పల్లవి, నువ్వు మా మధ్య ఉండాలి, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని ఎంతో ఆప్యాయంగా అంది. ఆ క్షణంలో ఆ ఇల్లు ఓ అద్భుతమైన మానవత్వానికి వేదికగా మారింది. రాజేశ్వరి గారు తన పాప ప్రక్షాళన కోసం పల్లవికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పల్లవి క్యాన్సర్ రోజు రోజుకు ముదురుతోంది. పల్లవి ఆ ఇంట్లో అడుగుపెట్టి వారం రోజులవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి వెనుక ఉన్న తోటకి ఎదురుగా ఉండే ఒక విశాలమైన గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గదిని పల్లవి కోసం సిద్ధం చేసింది అంజలి. ఆ గదిలో ఇప్పుడు ఎలాంటి మందుల వాసన లేకుండా పల్లవికి ఇష్టమైన పూల సువాసన ఉండేలా అంజలి అన్ని దగ్గరుండి చూసుకుంటోంది. ఒకప్పుడు తన చెల్లి సంతోషం కోసం ఈ ఇంటికి బలిపశువుగా వచ్చిన అంజలి ఇప్పుడు అదే ఇంట్లో ఓ నిండు ప్రాణాన్ని తల్లిలా మారి సేవ చేస్తుంది. ప్రతి ఉదయం పల్లవికి కావాల్సిన వేడి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి రాత్రి ఆమె నిద్రపోయేంత వరకు ప్రతి క్షణం అంజలి ఆమెను వెన్నంటే ఉంటుంది. ఇదంతా చూస్తూ ఆదిత్య మనసులో అంజలి పట్ల ఉన్న గౌరవం శిఖరాలను తాకుతోంది. తన భార్య ఎంత గొప్ప మనసున్నదో తలుచుకుని అతను ప్రతిరోజు గర్వపడుతున్నాడు. ఉదయం 10 గంటలు పల్లవి గదిలో కిటికీ పక్కనున్న కుర్చీలో కూర్చొని బయట తోటలో రాలుతున్న పసుపు పచ్చని ఆకులను చూస్తుంది. ఆ ఆకుల్లాగే తన జీవితం కూడా రాలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆమెకు తెలుసు.
ఆమె శరీరంలో రోజురోజుకు బలం క్షీణిస్తోంది. ముఖం పాలిపోయిన ఛాయతో మరింతగా పెరుగుతోంది. క్యాన్సర్ తన పని తాను చేసుకుపోతోంది. అప్పుడే తలుపు తీసుకొని రాజేశ్వర్ గారు లోపలికొచ్చారు. ఆమె చేతుల్లో పల్లవి కోసం స్వయంగా వండిన బార్లీ జావా, కొన్ని పండ్లు ఉన్నాయి. రాజేశ్వర్ గారి ముఖంలో ఇప్పుడు ఎప్పట్లాంటి ఆ గంభీరత, దర్పం లేవు. తన స్వార్థం వల్ల ఒక నిండు ప్రాణం ఎలా క్యాన్సర్ బారిన పడి రోజులు లెక్క పెడుతోందో చూసి ఆమె మనసు ప్రతిక్షణం కుమిలిపోతోంది. నేను ఆ రోజు ఈమెను ఇంట్లోకి రానిచ్చుంటే ఈమె ఎక్కడో అనాథలా బతికేది కాదు కదా. సరైన సమయానికి వైద్యం చేయించుంటే ఆ మహమ్మారి బారిన పడిండేది కాదు కదా అన్న అపరాధ భావం ఆమెను బతకనివ్వడం లేదు. రాజేశ్వర్ గారు నెమ్మదిగా పల్లవి దగ్గరకు వచ్చి టేబుల్ మీద గిన్నె పెట్టింది. పల్లవి, కొంచెం జావ తాగమ్మా, మందులేసుకునే సమయమైంది అని ఎంతో మృదువుగా వణుకుతున్న గొంతుతో అంది రాజేశ్వర్ గారు. పల్లవి నెమ్మదిగా రాజేశ్వర్ గారి వైపు చూసి ఎంతో ప్రశాంతంగా చిన్నగా నవ్వింది. నాకు ఆకలి లేదంటీ, మీరెందుకు శ్రమ పడుతున్నారు? అంజల్ అన్నీ చూసుకుంటోంది కదా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఆ మాట వినగానే రాజేశ్వర్ గారి కళ్ళల నుంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఆమె చేతులు వణికిపోయాయి. ఇంకా తన బాధను ఆపుకోలేక ఆమె అక్కడే నేల మీద పల్లవి కాళ్ళ దగ్గర కుప్పకూలిపోయారు. పల్లవి కాళ్ళను తన 2 చేతులతో పట్టుకుని బోర్న ఏడ్చేశారు. నన్ను ఆంటీ అనకమ్మా, నన్ను క్షమించు తల్లి. నా పరువు కోసం, నా అహంకారం కోసం నేను చేసిన పాపమే నిన్ను ఈ స్థితికి తెచ్చింది. ఆ రోజు వర్షంలో నిన్ను హాస్పిటల్ నుంచి అనాథలా పంపించకుండా ఉంటే ఈ రోజు నువ్వు నా ఇంటి పెద్ద కూడలిలా 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో బతికుండేదానివి. దేవుడు నా పాపానికి నిన్ను శిక్షిస్తున్నాడు తల్లి. నా ప్రాణం తీసుకునైనా నిన్ను బతికించుకోవాలనుంది. ఈ పాపాత్మురాల్ని క్షమించు తల్లి అంటూ ఆ తల్లి గుండె పగిలేలా రోధించింది. పల్లవి వణుకుతున్న చేతులతో రాజేశ్వర్ గారి భుజాలను పట్టుకుని నెమ్మదిగా పైకి లేపింది. ఏడవకండమ్మా. పల్లవి గొంతు ఎంతో ప్రశాంతంగా ఒక మునిలాగా వినిపించింది. అలా జరగడం నా రాత, దానికి మీరు కారణం కాదు. క్యాన్సర్ అనేది ఎవరి వల్ల రాదమ్మా, అది నా శరీరంలో ఉన్న కర్మ. బహుశా ఆ రోజు అలా జరగకపోతే ఆదిత్య జీవితంలో అంజలి లాంటి ఒక దేవత వచ్చేది కాదు. దేవుడు ఏదో ఒక మంచి ఉద్దేశంతోనే నన్ను ఆదిత్యకు దూరం చేసుంటాడు. ఇప్పుడు ఆదిత్య ఎంతో సంతోషంగా ఉన్నాడో చూస్తుంటే నాకు ఎలాంటి కోపమూ లేదు. మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చాలు నాకమ్మా. దయచేసి ఇంకెప్పుడు ఆ గతాన్ని తలుచుకుని ఏడవకండి. ఒక మరణశయ్య మీద ఉన్న అమ్మాయి ద్రోహం చేసిన వారిని కూడా క్షమాభిక్ష పెట్టి ఆ గొప్ప గుణం ముందు రాజేశ్వర్ గారు పూర్తిగా తల వంచారు. ఆ రోజు నుంచి ఆమె పల్లవికి ఒక అత్తగా కాదు, తన సొంత కడుపున పుట్టిన కూతురులా మారిపోయి ప్రతిక్షణం కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు. సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది. అంజలి తన పనులను ముగించుకొని పల్లవి గదిలోకి వచ్చి మంచం పక్కన కూర్చుంది. ఆమె చేతిలో ఒక చిన్న నూనె గిన్నె ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల రోజు రోజుకి క్షీణిస్తున్న ఆరోగ్యం వల్ల పల్లవి జుట్టు బాగా రాలిపోతుంది. కురులు చిక్కుబడిపోయి ఉన్నాయి. అంజలి ఎంతో సున్నితంగా పల్లవి తల మీద నూనె రాస్తూ తన మృదువైన వేళ్లతో మసాజ్ చేస్తూ అంజలి స్పర్శ పల్లవికి తన కన్న తల్లి స్పర్శను గుర్తు చేస్తుంది. పల్లవి ఎదురుగా ఉన్న అద్దంలో అంజలి వైపు చూస్తుంది. ఒక భార్య తన భర్త ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఏమాత్రం ఈర్ష్య లేకుండా ఇలా దగ్గరుండి సేవలు చేస్తుందా? అంజలి కళ్ళల్లో ఎలాంటి అసూయ లేదు, అభద్రతా భావం లేదు. ఒక తోబుట్టువును చూసుకున్నంత ప్రేమగా, శ్రద్ధగా అంజలిని ఆమెను చూసుకుంటోంది. ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని పల్లవికి ఆశ్చర్యంగా ఉంది. అంజలి పల్లవి నెమ్మదిగా పిలిచింది. ఏంటి పల్లవి, నొప్పిగా ఉందా? మెల్లగా రాయమంటావా? అంజలి కంగారుగా అడిగి చేతులు ఆపుతూ. కాదంజలి, నాకు చిన్న డౌట్. పల్లవి నవ్వుతోంది. నేను ఆదిత్య మొదటి ప్రేమను కదా. ఆదిత్య కోసం నేను నా జీవితాన్ని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డానని నీకు తెలుసు. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉంటూ రోజు ఆదిత్యతో మాట్లాడుతుంటే నీకేమాత్రం భయంగా లేదా? ఎక్కడ నీ ఆదిత్యను నేను మళ్ళీ నీకు దూరం చేస్తాను అని నీకు ఇన్సెక్యూరిటీ లేదా? అంజలి చేతులు ఒక్క క్షణం ఆగాయి. ఆమె పల్లవి ముఖంలోకి చూసి ఎంతో ప్రశాంతమైన ఓ అందమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఓ గొప్ప వేదాంతం దాగి ఉంది. ప్రేమంటే ఒకరిని సొంతం చేసుకోవడం కాదు పల్లవి. మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండటం చూడటం. నువ్వు ఆదిత్యను ప్రేమించావు కాబట్టి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అతనికి దూరమయ్యావు.
ఆ రోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకుపోయింటే ఈరోజు ఆదిత్యకు నేను భార్యగా వచ్చేదాన్ని కాదు. అంజలి పల్లవి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. నేను ఆదిత్యను ప్రేమిస్తున్నాను కాబట్టి అతనికి ఇష్టమైన వాళ్ళను, అతన్ని గతంలో సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. ప్రేమ ఎప్పుడు భయపెట్టదు పల్లవి, అది ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు నా శత్రువు కాదు. నా ఆదిత్యకు ఒకప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక దేవతవి. ఒక దేవతను ఇంట్లో పెట్టుకుంటే భయం ఎందుకు ఇస్తుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ పైగా ఆదిత్య నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీ ఆఖరి రోజుల్లో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆదిత్య నీ కళ్ళ ముందు ఉండాలి. ఆ అవకాశం నేను ఇవ్వలేకపోతే నా ప్రేమకు అర్థమేముంది పల్లవి? అంజలి చెప్పిన ఆ మాటలు వినగానే పల్లవి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె అంజలి చేతులను తీసుకుని తన కళ్ళకద్దుకుంది. నా ఆదిత్య చాలా అదృష్టవంతుడు అంజలి. నువ్వు వాడికి భార్యగా దొరకడం వాడి పూర్వజన్మ సుకృతం. వాడి జీవితానికి ఏ డోకా లేదన్న నమ్మకం నాకిప్పుడు పూర్తిగా వచ్చింది. నా స్థానాన్ని ఇంత అద్భుతమైన అమ్మాయి భర్తీ చేసినందుకు నేను చాలా ప్రశాంతంగా కళ్ళు మూయగలను అని పల్లవి గద్గస్వరంతో అంది. బయట ప్రపంచానికి అదొక మామూలు ఇల్లు అయినా ఆ ఇంటి గోడల వెనుక ఆదిత్య పడుతున్న నరకం అంతా ఇంత కాదు. రాత్రి 11 గంటలు. పల్లవి మందుల మత్తులో నిద్రపోతుంది. అంజలి పల్లవికి దుప్పటి కప్పి ఫ్యాన్ కొద్దిగా తగ్గించి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చింది. మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి బాల్కనీలో చీకట్లో ఒంటరిగా కూర్చొనున్నాడు ఆదిత్య. అతని భుజాలు కుదుపుకు గురవుతున్నాయి. 2 చేతుల్లో ముఖాన్ని కప్పుకొని నిశ్శబ్దంగా ఎవరికీ వినిపించకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎంత అంజలిని తన జీవితంలోకి వచ్చినా, ఎంత కొత్త జీవితం మొదలైనా, తన మొదటి ప్రేమ, తన గతం పల్లవి రూపంలో కళ్ళ ముందు రోజు రోజుకి కుంగిపోతుంటే ఏ మనిషి అయినా తట్టుకోగలడా? నిన్నటిదాకా ఒక భ్రమలో బతికాడు. కానీ ఇప్పుడు నిజం తెలిసి కూడా ఆమెను కాపాడుకోలేని నిస్సహాయత స్థితిలో ఉన్నాడు. తన కళ్ళ ముందే ఆమె క్యాన్సర్తో ప్రాణాలు వదిలేస్తుంటే చూస్తూ నిడబడాల్సిన దౌర్భాగ్యం అతన్ని కుదిపేస్తుంది. అసలు నేను దేనికి పనికిరాని వాడినా? నా వల్లను నేనెప్పుడు కాపాడుకోలేనా అని అతని అంతరాత్మ పదే పదే ప్రశ్నిస్తోంది. అంజలి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆదిత్య వెనక నిలబడింది. తన 2 చేతులతో అతని భుజాలను పట్టుకుని అతని వీపు మీద తలవాల్చింది. ఆదిత్య వెంటనే వెనక్కి తిరిగి అంజలి నడుమును 2 చేతులతో గట్టిగా చుట్టేసి ఒక చిన్న పిల్లాళ్ళ ఆమె కడుపులో తలదాచుకుని బోరున ఏడ్చాడు. నేను కాపాడుకోలేకపోతున్నాను అంజలి. ఆ రోజు ఆ వర్షంలో యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెను నేను కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నా కళ్ళ ముందే ఆమె క్యాన్సర్తో ప్రాణాలు విడుస్తుంటే దేవుడితో పోరాడి కూడా కాపాడుకోలేకపోతున్నాను. నేనెంత అసమర్థుడిని అంజలి. ఆదిత్య ఏడుస్తూ అతని ఆవేదన వెళ్ళగక్కాడు. అంజలి అతని తలను ఎంతో ఆప్యాయంగా నిమురుతూ అతని కన్నీళ్లను తన చిరుకొంగుతో తుడిచి, లేదాదిత్య, మీరు అసమర్థులు కారు. మృత్యు అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అది భగవంతుడి రాత. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ మీరు పల్లవికి అంతకంటే గొప్ప బహుమతి ఇచ్చారు ఆదిత్య. ఆమె ఎక్కడో ఒంటరిగా ఒక ఆసుపత్రి గదిలో అనాథలా చనిపోకుండా తనను ప్రాణంగా ప్రేమించే మనుషుల మధ్య మీ కళ్ళ ముందు మీ స్పర్శను అనుభవిస్తూ ప్రశాంతంగా వెళ్ళిపోయే అదృష్టాన్ని ఇచ్చారు. ఒక మనిషికి ఆఖరి క్షణాల్లో కావాల్సింది ఆయువు కాదు ఆదిత్య, ఆత్మీయత. ఆ ఆత్మీయతను మీరు ఆమెకు పూర్తిగా ఇచ్చారు. దయచేసి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. అంజలి మాటలు ఆదిత్య గుండెల్లో రగులుతున్న మంట మీద చల్లటి వర్షంలా పడ్డాయి. ఆమె ఇచ్చే సాంత్వనత, ఆమె ఓదార్పు ఆదిత్యను మళ్ళీ మనిషిగా నిలబెడుతున్నాయి. తన కన్నీళ్లను తుడిచే అంజలిని చూస్తూ తన జీవితంలో ఆమె ఎంత ముఖ్యమో, ఆమె ఉనికి తనకు ఎంత అవసరమో ఆదిత్యకు మరింత అర్థమైంది. ఒక భార్యగా అంజలిని చూపిస్తున్న ఈ పరిణితి, ఈ ధైర్యం అతనికి కొండంత అండగా మారాయి. అలా రోజులు కరిగిపోతున్నాయి. పల్లవి ఆ ఇంట్లో అడుగుపెట్టి సరిగ్గా 1 రోజులు దాటింది. నవంబర్ నెలాఖరు. వాతావరణం బాగా చల్లబడింది. పల్లవి పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఆమె ఇప్పుడు మంచం మీద నుంచి కదలలేని స్థితికి చేరుకుంది. డాక్టర్లు వచ్చి చూసి, మేం చేయగలిగింది ఏమీ లేదు, ఇక ఎప్పుడైనా జరగచ్చు, ఇంకా ఆశలు వదులుకోండి, ఆమెకు ఏది ఇష్టమైతే అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. రాజేశ్వరి గారు పూజ గదిలో కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థిస్తున్నారు. స్వామి, ఆ పిల్లకు మరణం లేకుండా చేయలేవు, కానీ ఆ చావులో అయినా ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా తనని నీ దగ్గరకు తీసుకో స్వామి అని వేడుకుంటోంది. ఆదిత్య, అంజలి ఇద్దరు పల్లవి గదిలోనే ఆమె మంచం పక్కనే చెరో వైపు కూర్చొని ఉన్నారు.
పల్లవి శ్వాస చాలా వేగంగా బరువుగా ఆడుతోంది. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి, కానీ లోపల ఏదో భయంకరమైన నొప్పి వల్ల ఆమె ముఖం కొద్దిగా కదులుతోంది. ఆదిత్య ఆమె కుడి చేతిని తన 2 చేతులతో పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నాడు. అంజలి ఆమె ఎడమ చేతిని పట్టుకుని నెమ్మదిగా నిమురుతోంది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయం. హఠాత్తుగా పల్లవి శరీరం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఆమె గొంతులోంచి ఓ భయంకరమైన దగ్గు మొదలైంది. దగ్గుతూనే ఆమె కళ్ళు పెద్దగా తెరిచింది. ఆ దగ్గు ఆమె నోటి నుంచి సన్నగా రక్తం కారడం మొదలైంది. పల్లవి, పల్లవి! ఆదిత్య కంగారుగా అరుస్తూ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాస్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అంజలి వెంటనే తన చీర కొంగుతో పల్లవి పెదవుల మీద ఉన్న రక్తాన్ని తుడిచి ఆమె తలను ఎంతో జాగ్రత్తగా ఓ పసిపాపను పట్టుకున్నట్టుగా తన ఒడిలోకి తీసుకుంది. పల్లవి శ్వాస మరింత బరువెక్కింది. ఆమె కళ్ళు పైకి తేలుతున్నాయి. ఆమె పడుతున్న ఆ అవస్థ చూసి ఆదిత్య గుండె పగిలిపోతుంది. కళ్ళెదురుగా ప్రాణం పోతుంటే తట్టుకునే శక్తి అతనికి లేకుండా పోయింది. అమ్మా, డాక్టర్కి ఫోన్ చేయండి అమ్మా అని ఆదిత్య గట్టిగా అరిచాడు. కానీ పల్లవి తన వణుకుతున్న చేతులతో ఆదిత్యని ఆపింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. చావు తనను కౌగలించుకోబోతుందన్న ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆమె తన చూపును అంజలి ఒడిలోంచి నెమ్మదిగా ఆదిత్య కళ్ళల్లోకి తిప్పింది. పల్లవికి తెలుసు తన ప్రయాణం ముగిసిపోయిందని. తన ఆఖరి శ్వాసను కూడగట్టుకుని తన పెదవులు నెమ్మదిగా కదిపింది. ఆ క్షణం ఆ గదిలోని కాలం ఆగిపోయింది. ఆదిత్య, అంజలి ఇద్దరూ పల్లవి చెప్పబోయే ఆఖరి మాటల కోసం తమ ప్రాణాలు చెవుల్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. పల్లవి ఎంతో భారంగా ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ తన చేతిని చాపి అతని బుగ్గను తాకింది. ఆమె పెదవులు కదిలాయి. గదిలో కేవలం బయటపడుతున్న వర్షం హోరు, పల్లవి తీసుకుంటున్న బరువైన శ్వాస మాత్రమే వినిపిస్తున్నాయి. మరణం తనను కౌగిలించుకునే ఆఖరి క్షణంలో కూడా పల్లవి కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. ఆదిత్య బుగ్గను తాకుతున్న ఆమె వేళ్లు నెమ్మదిగా వణుకుతున్నాయి. ఆదిత్య కళ్ళలోంచి దారుగా కారుతున్న కన్నీళ్లు ఆమె వేళ్లను తడుపుతున్నాయి. ఏడోక ఆదిత్య! పల్లవి గొంతు ఎంతో సన్నగా మంచులో కరిగిపోతున్నట్టు వినిపించింది. నా జీవిత ప్రయాణం ఇక్కడితో ముగిసింది. కానీ నా చావు నీకు గతం కావాలి, శాపం కాకూడదు. నువ్వు నా కోసం మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళకూడదు. నీ భవిష్యత్తు అంజలి, నా మీద ఒట్టు. ఇకపై నువ్వు ఎప్పుడూ కన్నీరు పెట్టకూడదు. అంజలి నవ్వులోనే నీ జీవితాన్ని వెతుక్కోవాలి. ఆదిత్య తల అడ్డంగా ఊపుతూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వద్దు పల్లవి, ప్లీజ్ నన్ను వదిలిపోకు. నిన్ను కాపాడుకోలేకపోయానన్న గిల్ట్ నన్ను మళ్ళీ చంపేస్తోంది. ఒక పసిపిల్లాడిలో బతిమాలుకుంటున్నాడు. పల్లవి చిన్నగా నవ్వి తన చూపును అంజలి వైపు తిప్పింది. తన కుడి చేతిని అంజలి చేతితో గట్టిగా పట్టుకుంది. నా ఆదిత్యను నీకప్పగిస్తున్నాను అంజలి. నా త్యాగం కన్నా నీ ప్రేమ 100 రెట్లు గొప్పది. నా వాడికి తిరిగి ప్రాణం పోసిన దేవతవి నువ్వు. మీ ఇద్దరి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నన్ను మీ మనసులో ఓ చిన్న జ్ఞాపకంగా ఉంచుకుంటే చాలు. అంజలి గుండె పగిలేలా ఏడుస్తూ పల్లవి చేతిని తన కళ్ళకు అద్దుకుంది. నువ్వు మా ఆదిత్యకు దొరికిన మొదటి వరం పల్లవి. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, మా మధ్య ఉంటావు అని గద్గస్వరంతో అంది. పల్లవి పెదవుల మీద ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. ఆమె కళ్ళు నెమ్మదిగా ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఆగిపోయాయి. ఆ చిరునవ్వు చెదరకుండానే ఆ ఆఖరి శ్వాస గాలిలో కలిసిపోయింది. ఆదిత్య బుగ్గ మీదున్న ఆమె చేయి నెమ్మదిగా కిందకు జారిపోయింది. పల్లవి ఇక లేదు. తన ఆదిత్య భద్రంగా ఉన్నాడన్న తృప్తితో ఆమె శ్వాస నిద్రలోకి జారుకుంది. పల్లవి! ఆదిత్య ఆర్తనాదం ఆ వర్షపు రాత్రిని చీల్చుకుంటూ ఆకాశాన్ని తాకింది. అతను ఆమె నిర్జీవ దేహాన్ని గుండెలకు హత్తుకుని రోదించాడు. గుమ్మం దగ్గర నిలబడిన రాజేశ్వరి గారు నన్ను క్షమించు తల్లి అంటూ నేల మీద కుప్పకూలిపోయింది. అంజలి తన బాధను దిగమింగుకుని నేల మీద కూలబడిన ఆదిత్యను వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. ఆ చీకటి గదిలో పల్లవి జ్ఞాపకాలను గౌరవిస్తూనే ఆదిత్య భవిష్యత్తును తాను కొండంత అండగా నిలబడింది. కాలం ఎంతటి గాయాన్నైనా మానుపుతుంది, కానీ దానికి స్వచ్ఛమైన ప్రేమ తోడైతే ఆ గాయం ఓ పవిత్రమైన జ్ఞాపకంగా మారుతుంది. పల్లవి మరణం ఆ ఇంట్లో మిగిల్చిన శూన్యం నెమ్మదిగా కనుమరుగైంది. ఆమె ఆఖరి కోరిక మేరకు ఆదిత్య తన గతాన్ని ఓ అందమైన జ్ఞాపకంగా గుండెల్లో భద్రపరుచుకొని అంజలితో కలిసి భవిష్యత్తు వైపు అడుగులు వేశాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆదిత్య ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. తన వృత్తిలో
అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఉదయం లేస్తే ఆఫీసు, సాయంత్రం అయితే అంజలి. ఇదే అతని ప్రపంచం. రాజేశ్వర్ గారు తన అహంకారాన్ని శాశ్వతంగా వదిలేసి అంజలిని ఆ ఇంటి ఇలవేల్పుగా చూసుకుంటున్నారు. ఇంట్లో దేవుడి మందిరం పక్కనే పల్లవికి కూడా ఒక చిన్న స్థానం ఇచ్చింది అంజలి. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఆమె ఫోటోకు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటుంది. ఒక ప్రాణం చేసిన త్యాగాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. సాయంత్రం 7 గంటల సమయం. వాతావరణం ఎంతో చల్లగా ఉంది. ఇంటి వెనుకున్న తోటలో ఆదిత్య కొత్తగా వేసిన మల్లెపందిరి కింద నిలబడి ఉంది అంజలి. సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఆదిత్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు. తన చేతుల్లో ఉన్న తాజా మల్లెపూలను ఎంతో అపురూపంగా ఆమె జుట్టులో పెట్టాడు. ఆదిత్య వేళ్ల స్పర్శ తగలగానే అంజలి ముఖంలో కోటి కాంతుల సంతోషం వెలిగింది. ఆమె వెనక్కి తిరిగి అతని ఛాతీ మీద తలవాల్చింది. ఈ మల్లెపూల వాసన ఉన్నంతకాలం నీ మీద నా ప్రేమ ఇలాగే ఉంటుంది అంజలి. నా ప్రాణం, నా సర్వస్వం నువ్వే అన్నాడు ఆదిత్య ఎంతో మృదువుగా. ఆమె నుదుటి మీద ముద్దాడి. అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. నేను కేవలం మీ మీద నమ్మకంతో ఆ మొదటి రాత్రి ఆ గదిలో నిలబడ్డాను ఆదిత్య. ఆ నమ్మకాన్ని నా జీవితానికి స్వర్గంగా మార్చింది మీరే అంది ఎంతో ప్రేమగా. ఒకప్పుడు అదే మల్లెపూల సువాసన ఘాటైన మందు వాసనతో సిగరెట్ పొగతో కలిసి ఆమెను భయపెట్టింది. అప్పుడు ఆమె బలిపశువు. కానీ ఇప్పుడు ఆ మందు వాసన శాశ్వతంగా మాయమైంది. ఆ ఇంట్లో వాళ్ళిద్దరి జీవితంలో ఇప్పుడు కేవలం మల్లెపూల సువాసన, ఒకరికొకరు అన్న స్వచ్ఛమైన ఆత్మీయత మాత్రమే మిగిలాయి. చెల్లెలి కోసం ఒక తాగుబోతుకి బలి కావాలనుకున్న అంజలి తన అంతులేని ఓర్పుతో ఒక మృగాన్ని రాకుమారిగా మార్చుకుంది. త్యాగం ప్రేమ రూపంలో మొదలవుతుంది. ప్రేమ అర్థమయ్యేసరికి అది జీవితం అయిపోతుంది. ఆదిత్య అంజలి అద్భుతమైన ప్రయాణం అదే నిరూపిస్తోంది. మందువాసనతో మొదలైన ఆ భయంకరమైన రాత్రి మల్లె సువాసనల మధ్య ఒక శాశ్వతమైన ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.